నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఎన్నికల ముందే అసలు సిసలైన కురుక్షేత్రం మొదలైందా? ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైన ఓట్లపై అధికార విపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా? బేలాలో మరి రెవెన్యూ అధికారులు ఏదైతే డిఎల్ఎఫ్ కు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందో దాని కొరకు మేము మరి మండలంలో ఉన్నటువంటి 35 బూత్లకు 35 మంది బిఎల్ఏలను నియమించడం అనేది జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఈరోజు దేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో మరి అన్ని రాష్ట్రాలలో దాదాపు బీహార్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లలో చూసాం, అదేవిధంగా కేరళలో చూసాం, ఆ తర్వాత మన తమిళనాడులో చూసాం. మరి ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరిగినాయో అక్కడక్కడ మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఏదైతే అటానమస్ బాడీ ఉందో, అంటే ఎలక్షన్ కమిషన్ ఎటువంటి ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుండా పనిచేయాల్సినటువంటి ఒక అటానమస్ బాడీ ఉన్నటువంటి ఒక ఎలక్షన్ కమిషన్ కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క ఏజెంట్గా మారి ఈరోజు దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఈ ఓట్లను చోరీ చేస్తున్నటువంటి విషయాన్ని ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఓట్ల లూటీ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఇప్పుడు పెద్ద పొలిటికల్ వార్ గా మారింది. ఇదంతా సవరణ కాదు, పక్కా స్కెచ్ తో జరుగుతున్న ఓట్ల దొంగతనం అంటూ విపక్షాలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేందుకే పక్కా వ్యూహంతో విపక్షాల ఓట్లను టార్గెట్ చేసి తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. ఆదిలాబాద్ నియోజకవర్గ సెల్ కన్వీనర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి అధికార పక్షంపై ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు. మండల కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి మీడియా ముందుకు వచ్చిన ఆయన సంచలన ఆరోపణలు చేశారు. స్థానికంగా లేరని సాకు చూపిస్తూ కేవలం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే ఓటర్లను ఏరి కోరి మరీ జాబితా నుంచి తొలగిస్తున్నారనేదే విపక్షాల ప్రధాన ఆరోపణ. కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి బీజేపీ ప్రభుత్వానికి తొత్తుగా మారిపోయింది అంటూ గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపుతున్నాయి. ద్వారా ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు తెర వెనుక పెద్ద కుట్ర జరుగుతుందని, ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే అన్నారు. కాంగ్రెస్ గర్జిస్తోంది. ఒకవేళ ఓట్ల సవరణ పారదర్శకంగానే జరుగుతుంటే కేవలం విపక్షాల ఓట్లే ఎందుకు గల్లంతవుతున్నాయి? స్థానికంగా లేరనే నెపంతో ఓట్లను తొలగించే ప్రక్రియ వెనుక నిజంగానే అధికారులపై పొలిటికల్ ప్రెషర్ ఉందా? కాంగ్రెస్ చేస్తున్న ఈ ఓట్ల దొంగతనం ఆరోపణలపై అధికార బీజేపీ శ్రేణులు ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నాయి? కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఆరోపణలు ఎలా తిప్పికొడుతుంది? ఈ ఓట్ల రచ్చ ఆదిలాబాద్ దాటి రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి చిచ్చు పెట్టబోతుందో చూడాలి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ. నమస్కారం, న్యూస్ 9 టీవీకి స్వాగతం. అసలు గ్రౌండ్ లో మ్యాచ్ నడుస్తుందా లేక లడాయి నడుస్తుందా అర్థమైతలేదు బై. నిన్ననే చూసినాం కదా మన లేడీస్ సింగం హర్మన్ ప్రీత్ కౌర్ coming into this game. Oh, look at the draw. No, that's not nice. That is not nice. That is not nice. You need to be very, very careful out there in the middle. Maintaining sportsmanship is very, very important. Well, Northern hero for Sri Lanka A. Kugadas Markulan delivers a brilliant super over, and Sri Lanka A winning the game by 9 runs. In fact, 7 runs. అంపైర్లకు ఎట్లా చుక్కలు చూపించిందో, మ్యాచ్ ను ఎట్లా హీట్ ఎక్కించిందో ఆ మంట ఇంకా చల్లారక ముందే ఇప్పుడు మన టీమిండియా చిచ్చర పిడుగు చిన్నోడు వైభవ్ సూర్యవంశీ గ్రౌండ్ లో రచ్చలేపిండు. శ్రీలంక ప్లేయర్ల తిక్క కుదిర్చి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిండు. అసలు ఏం జరిగిందంటే, గ్రౌండ్ లో మ్యాచ్ నడుస్తుంటే ఈ శ్రీలంక గాళ్లకు గర్వం ఎక్కువైపోయి మన వైభవ్ దగ్గరికి వచ్చి, ఏయ్ ఇక్కడ నీ పప్పులు ఉడకవు తమ్ముడు, ఇది ఐపీఎల్ కాదు ఇంటర్నేషనల్ క్రికెట్, చూశాడు అంటూ గెలికినంత పని చేసిండ్రు. పాపం వాళ్ళకు తెలియదు కదా మనోడు గెలకక ముందే గాండ్రగొడ్డలి, గెలికితే గాల్లో తేలుతాడని. మన వైభవ్ సూర్యవంశీ ఊరుకుంటాడా చెప్పండి? అస్సలు తగ్గేదేలే అన్నట్టు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఫుల్ నవ్వుకుంటూ ఇట్లా అన్నాడు, ఓయ్ పెద్ద మనుషుల్లారా, ఇదో పెద్ద వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కాదు, జస్ట్ ఒక మామూలు మ్యాచ్ మాత్రమే, దీనికే అంత ఉల్లాసపడకుర్రి, అసలు ఆట ముందట ఉంది,
అని ఒక్క రేంజ్ లో కౌంటర్ ఇచ్చిండు. శ్రీలంక ప్లేయర్లు లడాయి మొదలు పెడితే మన చిచ్చరపిడుగు వైభవ్ దానికి పక్కా ముగింపు పలికిండు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే గరం గరం టాపిక్ నడుస్తోంది. నిన్న హర్మన్ ప్రీత్, నేడు సూర్యవంశీ మొత్తానికి మనల్ని తగ్గట్లేదు, గట్టిగానే ఇచ్చుకున్నారు. మరి మన చిన్నోడు వైభవ్ ఇచ్చిన ఈ మాస్ కౌంటర్ మీకు నచ్చిందా? శ్రీలంక వాళ్లకు గట్ల అనడం కరెక్టేనా? కింద కామెంట్ సెక్షన్ లో మీ ముచ్చట ఏదో చెప్పండి. గట్లనే మన ఛానల్ ని లైక్ కొట్టి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ. వైభవ్ సూర్యవంశీ గ్రౌండ్ లో రచ్చలేపిండు. శ్రీలంక ప్లేయర్ల తిక్క కుదిర్చి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిండు. అసలు ఏం జరిగిందంటే గ్రౌండ్ లో మ్యాచ్ నడుస్తుంటే ఈ శ్రీలంక గాళ్లకు గర్వం ఎక్కువైపోయి మన వైభవ్ దగ్గరికి వచ్చి, ఏయ్ ఇక్కడ నీ పప్పులు ఉడకవు తమ్ముడు, ఇది IPL కాదు ఇంటర్నేషనల్ క్రికెట్, చూశాడు అంటూ గెలికినంత పని చేసిండ్రు. పాపం వాళ్ళకు తెలియదు కదా మనోడు గెలకక ముందే గాండ్రగొడ్డలి, గెలికితే గాల్లో తేలుతాడని. మన వైభవ్ సూర్యవంశీ ఊరుకుంటాడా చెప్పండి? అస్సలు తగ్గేదేలే అన్నట్టు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఫుల్ నవ్వుకుంటూ ఇట్లా అన్నాడు, ఓ ఈ పెద్ద మనుషుల్లారా, ఇదో పెద్ద వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కాదు, జస్ట్ ఒక మామూలు మ్యాచ్ మాత్రమే, దీనికే అంత ఉల్లాసపడకుర్రి, అసలు ఆట ముందటుంది అని ఒక్క రేంజ్ లో కౌంటర్ ఇచ్చిండు. శ్రీలంక ప్లేయర్లు లడాయి మొదలు పెడితే మన చిచ్చరపిడుగు వైభవ్ దానికి పక్కా ముగింపు పలికిండు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే గరం గరం టాపిక్ నడుస్తోంది. నిన్న హర్మన్ ప్రీత్, నేడు సూర్యవంశీ మొత్తానికి మనల్ని తగ్గట్లేదు, గట్టిగానే ఇచ్చుకున్నారు. మరి మన కౌంటర్ మీకు నచ్చిందా? వాళ్లకు గట్ల అనడం కరెక్టేనా? కింద కామెంట్ సెక్షన్ లో మీ ముచ్చట ఏదో చెప్పండి. గట్లనే మన ఛానల్ ని లైక్ కొట్టి షేర్ చేసి మరిన్ని కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ. నితేష్ ఇంకొకటి కొంచెం గొంతు ఊడింది, ఎట్లయిపోయింది చూసినావుగా. ఏం కదా, ఒక 2 minutes అంతే. ఇది కొంచెం నమస్కారం, News9 టీవీకి స్వాగతం. సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంది. మనం 21వ శతాబ్దంలో ఉంటూ చంద్రుడి మీదికి, అంగారకుడి మీదికి యాత్రలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ కొందరి ఆలోచనలు మాత్రం ఇంకా శిలాయుగంలోనే ఉన్నాయి అనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. ఎంత ఎంత అంటే అంత ఏడుస్తాయి. ఒక్కది ఎంత చిన్నపిల్లరా దాన్ని ఏడిపిస్తావా? వర్షం పడ్డారు, వర్షం నీళ్ళు పోతుంటే రాళ్ళు వెళ్తే దాని మీద ఎక్కినాం. ఆ పిల్లలు ఎన్ని 2 నెలల పిల్ల 2 సంవత్సరాల పిల్ల. ఇప్పుడు ఏమో నేను నచ్చుకొడితే కొట్టే అంటివి, మళ్ళీ ఆ పిల్లకి నొప్పి లేలే. ఆడపిల్ల పుట్టిందన్న ఒకే ఒక్క కారణంతో 7 అడుగులు నడిచిన భార్యను గుండెల మీద పెట్టుకుని చూసుకోవాల్సిన కన్న కూతురుని నడి వీధిలో వదిలేశాడు ప్రబుద్ధుడు. అంతటితో ఆగాడా? లేదు. తన కూతురికి తండ్రి ప్రేమను దూరం చేసిన ఆ కసాయి హైదరాబాద్ పారిపోయి గుట్టు చప్పుడు కాకుండా మరో మహిళతో సాజీవనం చేస్తూ 2 మగపిల్లలకు తండ్రయ్యాడు. మగపిల్లాడి మీద ఉన్న కక్కుర్తితో మొదటి భార్య జీవితాన్ని నాశనం చేసిన ఆ మోసగాడి బాగోతం హైదరాబాద్ సరూర్ నగర్ లో బట్టబయలింది. అసలు చట్టం కళ్ళుగప్పి ఈ దొంగ కాపురం ఎలా చేస్తున్నాడు? భర్త అసలు రంగు పట్టుకున్న భార్య ఆవేదన ఏంటో చూద్దాం ఈ స్టోరీలో. వనపర్తి జిల్లాకు చెందిన అర్చన రవిలకు 2012లో పెళ్లైంది. కోటి ఆశలతో మెట్టినింట అడుగు పెట్టిన అర్చనకు ఆడపిల్ల పుట్టే వరకు అంత బానే ఉంది. కానీ ఆ పసి ప్రాణం భూమి మీద పడగానే అత్తింటి వారి కళ్ళు నెత్తికెక్కాయి. ఆడపిల్ల పుట్టిందన్న అక్కసుతో అర్చనను నిత్యం చిత్రహింసలకు గురి చేయడం మొదలు పెట్టారు. దేవుడు లాంటి భర్త అండగా ఉంటాడు అనుకుంటే కసాయిలా మారి భార్య బిడ్డలను గాలికి వదిలేశాడు. కట్ చేస్తే వనపర్తి నుంచి హైదరాబాద్ కు మకాం మార్చిన రవి సరూర్ నగర్ లో అసలు నాటకానికి తెరతీశాడు. భార్యకు దూరంగా ఉంటూ మరో మహిళతో అక్రమ సహజీవనం మొదలు పెట్టాడు. ఎందుకు మొదటి భార్యను వదిలేశాడో తెలుసా?
కేవలం మగ పిల్లాడు కావాలన్న పిచ్చితో. ఆ రెండో మహిళ ద్వారా 2 మగ పిల్లలకు తండ్రి కూడా అయ్యాడు. చట్టం దృష్టిలో మొదటి పెళ్లి ఉనికిలో ఉండగానే అసలు ఈ రెండో కాపురం ఏంటి? ఇదెక్కడి న్యాయం అని ఇప్పుడు సమాజం ప్రశ్నిస్తుంది. ఓవైపు విడాకుల కోసం వనపర్తి కోర్టులో పిటిషన్ వేసి ఈ నెల 28న ఫైనల్ హియరింగ్ ఉండగా కోర్టుకు కూడా హాజరు కాకుండా పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతున్నాడు ఈ కేటుగాడు. కానీ పాపం ఎప్పుడు దాగదు కదా. కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో తీగలాగిన అర్చన నేరుగా సరూర్ నగర్ లోని భర్త అడ్డాకు చేరుకుంది. దొంగ కాపురం చేస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని నడి వీధిలో నిలదీసింది. చూశారుగా, తనకు తన కూతురికి న్యాయం చేయాలని చట్టపరమైన చర్యలు తీసుకొని భరణం ఇప్పించాలని సోమవారం భర్త ఇంటి ముందు అర్చన ఆందోళనకు దిగింది. ఆడపిల్లంటే ఎందుకంత చిన్న చూపు? నా బిడ్డ భవిష్యత్ ఏంటి అంటూ ఆ తల్లి అడుగుతున్న ప్రశ్నలకు బదులిచ్చే నాదుడే లేడు. ఇప్పుడు బంతి పోలీసుల కోర్టులో ఉంది. చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని 2 జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి మోసగాడిపై సరూర్ నగర్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సమాజంలో మహిళలకు, ఆడపిల్లలకు రక్షణెక్కడా? తల్లి బిడ్డల కన్నీరు తుడిచేదెవరు? ఈ కేసులో అధికారుల స్పందన కోసం మా ఛానల్ నిరంతరం పోరాడుతూనే ఉంటుంది, నిలదీస్తూనే ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. అక్రమ సంబంధం మోసులో పడి కట్టుకున్న వాడినే కడతేర్చిన ఓ కిరాతక ఇల్లాలి ఉదంతం కాకినాడలో సంచలనం సృష్టిస్తుంది. గుండె జబ్బుతో బాధపడుతున్న భర్తను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భార్య తన కోరికలను అడ్డు వస్తున్నాడని అత్యంత దారుణంగా హత్య చేసింది. సహజ మరణంగా చిత్రీకరించి నాటకమాడిన ఆ మాయలాడి బండారం ఓ చిన్న వాట్సాప్ మెసేజ్ తో బట్టబయలైంది. ఇంతకీ ఏం జరిగింది? పాత ప్రియుడిని వదిలి కొత్త ప్రియుడిని పట్టుకున్న ఆ మహిళ అసలు స్వరూపం ఎలా బయటపడింది? ఈ సంచలన హత్య వెనుక ఉన్న క్రైమ్ స్టోరీ ఏంటో చూద్దాం. భర్తకు గుండె జబ్బు, భార్యకు పరాయి మోజు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం మండల కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ పుల్లా దుర్గా ప్రసాద్ కు 2 ఏళ్ల క్రితం గుండె ఆపరేషన్ జరిగింది. దీంతో అతని ఇంటికి పరిమితమయ్యాడు. భర్త అనారోగ్యంతో అచేతనంగా మారుతుంటే భార్య రమాదేవి మాత్రం ఇన్స్టాగ్రామ్ ద్వారా బాపట్లకు చెందిన గోపి సాయి అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అతడితో కలిసి షికార్లు చేయడం మొదలెట్టింది. ఖర్జూర జ్యూస్ లో మృత్యువు. తన భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన దుర్గా ప్రసాద్ ఆమెను మదలించాడు. అదే అతడి ప్రాణాల మీదికి తెచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ వేసిన రమాదేవి పథకం ప్రకారం ఇలా చేసింది. ప్రియుడు గోపి సాయి బాపట్ల నుంచి 15 నిద్ర మాత్రలు కొనుగోలు చేసి రమాదేవికి ఇచ్చాడు. మార్చి 13న ఉదయం ఖర్జూర జ్యూస్ లో ఆ నిద్ర మాత్రలను కలిపి భర్తకు తాగించింది. అపస్మార స్థితిలోకి వెళ్లిన భర్తను దిండుతో ముఖంపై అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి అత్యంత దారుణంగా హత్య చేసింది. గుండెపోటుతో పడిపోయాడు అంటూ బంధువులను నమ్మించి ఎవరికి అనుమానం రాకుండా సైలెంట్ గా అంత్యక్రియలు కూడా పూర్తి చేసింది. అదిరిపోయే ట్విస్ట్ గుట్టు రట్టయింది ఇలా. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. భర్త చనిపోయి 3 నెలలు కూడా కాకముందే రమాదేవి తన పాత ప్రియుడు గోపి సాయిని పక్కన పెట్టి మరో కొత్త ప్రియుడిని వెతుక్కుంది. దీంతో రగిలిపోయిన పాత ప్రియుడు గోపి సాయి నేరుగా రమాదేవి కుమార్తెకే ఒక సంచలన మెసేజ్ చేశాడు. మీ అమ్మ జ్యూస్ లో నిద్ర మాత్రలు కలిపిచ్చి ఊపిరాడకుండా చేసి మీ నాన్నను చంపేసింది అంటూ పంపిన ఒక్క మెసేజ్ తో రమాదేవి ఆడిన నాటకం మొత్తం బట్టబయలైంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో సర్పవరం సిఐబి ప్రకాష్ రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. చూశారుగా, క్షణిక సుఖాల కోసం కట్టుకున్న వాడిని కరతేర్చడమే కాకుండా తన నేరాన్ని దాచేందుకు ఆ మహిళ ఎంత పెద్ద నాటకం ఆడిందో. చివరికి పాత ప్రియుడి కక్షతో ఈ దాడ హత్య వెలుగులోకి వచ్చింది. పవిత్రమైన బంధాలకు మచ్చ తెస్తూ సమాజంలో మనుషుల మధ్య బంధాలు ఎంత దారుణంగా దిగజారుతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక సజీవ సాక్ష్యం. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుంది. మున్ముందు ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ.
నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఇవాల్టి అత్యంత సంచలన వివాదాస్పద వార్తకి స్వాగతం. నమ్మించి పిలిచాడు, హోటల్ గదికి రప్పించాడు. ఆ తర్వాత అక్కడ జరిగింది ఊహకందని ఘోరం. నాగర్పూర్లోని ఓ హోటల్ గదిలో జరిగిన కామాంధుల కీచక పర్వం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أعوذ بالله من الشيطان الرجيم 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 بسم الله الرحمن الرحيم قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد بسم الله الرحمن الرحيم قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس أفحسبتم أنما خلقناكم عبثا وأنكم إلينا ترجعون فتعالى الله الملك الحق لا إله إلا هو رب العرش العظيم ومن يدع مع الله إلها آخر لا برهان له به فإنما حسابه عند ربه إنه لا يفلح الكافرون. ఇది కేవలం ఒక నేరం కాదు, నమ్మక ద్రోహం, క్షుద్ర పూజలు, బలవంతపు మత మార్పిడి, ఆపై అత్యంత హేయమైన అత్యాచారం. అసలు నాగ్పూర్ హోటల్ రూమ్ నంబర్లో ఆ రోజు ఏం జరిగింది? ఆ మహిళకు ఎదురైన ఆ భయానక క్షణాలేంటి? ఇక వివరాల్లోకి వెళ్తే, అయ్యాజ్ మదర్ ఈ పేరే ఇప్పుడు నాగ్పూర్ లో మారుమోగుతుంది. మాట్లాడదాం రా అంటూ ఓ మహిళను అత్యంత కిరాతకంగా ట్రాప్ చేశాడు నిందితుడు. తీరా ఆమె హోటల్ గదిలోకి వెళ్లేసరికి అక్కడ అప్పటికే కాపు కాసి ఉన్నాడు మరో కీచకుడు. పరిస్థితి తేడాగా ఉందని గమనించిన ఆ బాధితురాలు ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ ఆ కామాంధులు ఆమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత జరిగిన తంతు చూస్తే సభ్య సమాజం తలదించుకుంటుంది. ఆ హోటల్ గదిలో వింతగా తాంత్రిక పూజలు, క్షుద్ర ప్రయోగాలు చేశారు. భయంతో వణికిపోతున్న మహిళను బలవంతంగా మత మార్పిడి చేశారు. అంతటితో ఆగారా? లేదు. ఆపై ఆమెపై సామూహికంగా అఘాయత్యానికి పాల్పడ్డారు. ఈ పైశాచికత్వాన్ని అంత వీడియో తీసి వికృత ఆనందం పొందారు. కానీ ఆ వీడియోని వారికి ఉచ్చు బిగించింది. పాపం పండింది. బాధితురాలిని బ్లాక్మెయిల్ చేయాలనుకున్నారో ఏమో కానీ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. నిమిషాల వ్యవధిలోనే ఆ వీడియో వైరల్ కావడం, నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడడంతో మహారాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడు అయ్యాజ్ మదర్, అతని అనుచరుడు అమీర్ షేక్లను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెచ్చారు. వీరిద్దరిపై ఇప్పుడు అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఇక్కడ లేవనెత్తుతున్న అతిపెద్ద ప్రశ్న ఒకటే, అసలు ఈ క్షుద్ర పూజల వెనుక ఆంతర్యం ఏంటి? కేవలం ఆ ఇద్దరే ఈ దారుణానికి ఒడిగట్టారా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద మత మార్పిడి ముఠాహస్తం ఉందా? ఈ వ్యవహారంలో ఇంకెంతమంది పెద్దల పేర్లు బయటికి రాబోతున్నాయి? దీనిపై పోలీసులు జరుపుతున్న విచారణలో ఎలాంటి సంచలన విషయాలు నమోదు కానున్నాయి? ఇది నేటి మన బిగ్ డిబేట్. మరిన్ని సెన్సేషనల్ అండ్ ఎక్స్క్లూసివ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ. నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారిగా కలకలం రేగింది. కూకట్పల్లి సమీపంలోని మూసాపేట ప్రాంతం అగ్ని కీలలతో వణికిపోయింది. మూసాపేటలోని ఓలా ఎలక్ట్రిక్ వాహనాల గోదాంలో ఊహించని రీతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల వ్యవధిలోనే మంటలు భీకర రూపం దాల్చడంతో ఏకంగా 50కి పైగా ఎలక్ట్రిక్ వాహనాల కళ్ల ముందే కాలిబూడిదయ్యాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది? మంటలు ఎందుకు చెలరేగాయి? గ్రౌండ్ జీరో నుంచి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఎప్పుడు చూద్దాం. చూస్తున్నారుగా, ఆకాశాన్ని తాకుతున్న అగ్ని కీలలు, దట్టంగా కమ్ముకున్న నల్లటి పొగలు. మూసాపేట్లోని ఓలా గోదాం ఒక్కసారిగా అగ్నికుండంగా మారింది. లోపలున్నవి ఎలక్ట్రిక్ వాహనాలు కావడంతో బ్యాటరీలు పేలి మంటలు మరింత ఉగ్ర రూపం దాల్చాయి. భారీ శబ్దాలతో వరుస పేలుళ్లు జరగడంతో చుట్టుపక్కల ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు.
గోదాన్లో పార్క్ చేసి ఉన్న సుమారు 50 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు పూర్తిగా దగ్ధమైనవి. లక్షల రూపాయల ఆస్తి సెకండ్ల వ్యవధిలో బుగ్గిపాలైంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న 4 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందా, లేక ఎలక్ట్రిక్ బ్యాటరీలు ఓవర్ హీట్ అవ్వడం వల్ల జరిగిందా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది నిజంగా తీవ్ర కలకలం రేపుతున్న ఘటన. ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ అగ్నికీలల తీవ్రత చూస్తే మాత్రం ఎవరైనా వణికిపోవాల్సిందే. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది ఆపరేషన్ కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. సమాజంలో సేవ చేసే చేతులకు బాధ్యతాయుతమైన పోలీస్ అధికారుల మద్దతు తోడైతే ఆ స్ఫూర్తి వర్ణనాతీతం. సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన ఘట్టానికి ములుగు జిల్లా కేంద్రం వేదికగా నిలిచింది. ములుగు జిల్లా డైనమిక్ ఎస్సీ గౌరవనీయులు శ్రీ సుధీర్ కేకన్ని సమాజ సేవలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అమ్మా ఫౌండేషన్ బృందం ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించింది. అమ్మా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్లేపల్లి సుభద్రక్క, ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు బీఆర్ఎస్ ములుగు జిల్లా నాయకులు మంజుల లక్ష్మపతి గౌడ్, వరంగల్ పోస్టర్ సునీతక్క, అలాగే ఫౌండేషన్ సభ్యులు రామ్ తదితరులు ఎస్పీని శాల్వాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఇది కేవలం ఒక సన్మాన కార్యక్రమం మాత్రమే కాదండోయ్. సమాజంలో అభాగ్యులుగా ఉన్న అనాథ పిల్లలు, వృద్ధుల పట్ల అమ్మా ఫౌండేషన్ చూపిస్తున్న నిస్వార్థ ప్రేమను వారు ఎస్పీకి కళ్లకు కట్టినట్లు వివరించారు. ముఖ్యంగా గడ్డకట్టే చర్యలు, అనాథ వృద్ధులను ఆదుకుంటూ వారు చేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, అలాగే అనాథ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం వారు పడుతున్న తపన గురించి తెలుసుకున్న ఎస్పీ ఫౌండేషన్ సేవలను ప్రత్యేకంగా అభినందించారు. ఇక ఈ భేటీలో అత్యంత కీలకమైన హైలైట్ అంశం ఏంటంటే, రోడ్డున పడ్డ అభాగ్యులకు, దిక్కులేని వృద్ధులకు శాశ్వత నీడను కల్పించేలా ములుగు జిల్లాలో త్వరలో ఒక భారీ అనాథ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు అమ్మా ఫౌండేషన్ సభ్యులు ప్రకటించారు. ఈ సంచలన నిర్ణయంపై స్థానికంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. నిస్వార్థ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కల్లేపల్లి సుభద్రక్కకి, ముంజుల లక్ష్మపతి గౌడ్ కి మరియు అమ్మా ఫౌండేషన్ సభ్యులందరికీ వారి భవిష్యత్తు ప్రణాళికలు నెరవేరాలని మనం ఆకాంక్షిద్దాం. మరిన్ని ఎక్స్క్లూజివ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. హైదరాబాద్ దేశంలోనే కాదు, ప్రపంచ పటంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న మహానగరం. అలాంటి నగరంలో, అది కూడా అత్యంత ఖరీదైన బంజారా హిల్స్, అలాగే వ్యూహాత్మక ప్రాంతమైన హక్కింపేటలో కాసింత స్థలం ఉంటే చాలు అనుకునేవారు ఎంతో మంది. మరి అలాంటి ప్రైమ్ ఏరియాలో ఏకంగా భారీ భూభాగాలను దక్కించుకునే అవకాశం వస్తే ఇంకేమైనా ఉందా? ఇన్వెస్టర్లు ఎగబడరు. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతిపాదించిన ఈ వేలం ప్రీబిడ్ సమావేశం రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ సంచలన వివరాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. హైదరాబాద్ లోని బంజారా హిల్స్, హకీంపేట్ ప్రాంతాల్లో ఉన్న అత్యంత విలువైన భూములను ఈ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండిఏ సిద్ధమైంది. దీనిలో భాగంగా జూన్ 19న బంజారా హిల్స్ లోని ప్రతిష్టాత్మక హయత్ ప్లేస్ హోటల్ నిర్వహించిన ఫ్రీ బిడ్ సమావేశానికి అనూహ్య స్పందన లభించింది. ఏకంగా 50 మందికి పైగా బడాబావి బిల్డర్స్ ఈ సమావేశానికి హాజరై తమ ఆసక్తిని కనబరిచారు. రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికలు, విశ్వనగరంగా హైదరాబాద్ పరుగులు పెడుతున్న తీరు, ఈ భూముల వ్యూహాత్మక ప్రాముఖ్యతపై మిస్టర్ జేఎల్ఎల్ సంస్థ ప్రతినిధి శ్రీ సందీప్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇన్వెస్టర్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ వేలం ఎలా జరగబోతుంది అనే ఆసక్తికర అంశాలపై ఎంఎస్టీసీ మేనేజర్ శ్రీ జమీల్ అఖ్తర్ సవివరంగా వివరించి బిల్డర్స్ ప్రతి సందేశాన్ని నివృత్తి చేశారు. ఈ ఐ ప్రొఫైల్ మీటింగ్ ను హెచ్ఎండిఏ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏ ఒక్క చిన్న సందేహానికి తావు లేకుండా ఉన్నతాధికారులందరూ ఇక్కడే కొలువుదీరారు. ఈ కీలక సమావేశంలో హెచ్ఎండిఏ ప్రధాన ఇంజనీర్ బి రవీందర్, సూపరింటెండింగ్ ఇంజనీర్ రజిత, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్లు ఏ రవీందర్ రెడ్డి, బి ప్రసాద్ రావు, సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, డిప్యూటీ కలెక్టర్ వై సుదర్శన్ తో సహా పలువురు కీలక అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పారదర్శక విధానాన్ని చూసి బిల్డర్స్ పూర్తి
సంతృప్తి వ్యక్తం చేయడం ఈ మీటింగ్ లో హైలైట్. చూశారు కదా, ఒకవైపు పారదర్శకమైన ఈ వేలం విధానం, మరోవైపు భవిష్యత్తుకు భరోసానిచ్చే అద్భుతమైన అభివృద్ధి అవకాశాలు వెరిసి ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవబోతుంది. ఈ ఫ్రీ బెడ్ మీటింగ్ ఇచ్చిన బూస్ట్ తో వేలంలో రికార్డు స్థాయి ధరలు పలకడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఆ బంగారు భూములను దక్కించుకునే అదృష్టవంతులు ఎవరో తెలియాలంటే అస్సలు వేలం ముగిసే వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇప్పటి అప్డేట్. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి News9 TV. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. జమ్మికుంటలో ఇప్పుడు పొలిటికల్ హీట్ బగ్గుమంటుంది. ప్రాణాలను ఫనంగా పెట్టి ఊరంతా శుభ్రం చేసే మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం బానిసల్లా చూస్తుందా అన్న తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హుజురాబాద్ నియోజకవర్గం నుండి మారిపల్లి మురళయ్య అను నేను ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి గత 10 సంవత్సరాల నుంచి మన కార్మికుల యొక్క బతుకులు మారాలని ముఖ్యంగా మొదటి వరుసలో వీళ్ళ కోసం ఉద్యమం చేస్తున్నాం. అందులో భాగంగా అంబాల ప్రభాకర్ ప్రభు మన బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా చంద్రయ్య సార్ రిటైర్డ్ టీచర్, గరిక చంద్రయ్య సారు మన హుజురాబాద్ కార్యదర్శి చేస్తున్నాడు. అదేవిధంగా మన జమ్మికుంట మండల అధ్యక్షునిగా బీఎస్పీ మండల అధ్యక్షునిగా కోరే రంజిత్ కుమార్ గారు పనిచేస్తున్నారు. మేము ఈ కార్మికుల పక్షాన ఖచ్చితంగా వీళ్ళ యొక్క డిమాండ్లు ఏమవుతున్నాయనుకో ఆ డిమాండ్లన్నీ పరిష్కరించాలి. ఆ డిమాండ్లో భాగంగా మినిమం వేతనం 26,000 రూపాయలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. అదేవిధంగా మేము కూడా ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రెండవది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పని విధానము 8 గంటలు పెట్టారు. కానీ 8 గంటలను తుంగలో తొక్కి వీళ్ళను ఒక పటేల్ కింద పాలేరు జీతం ఉన్నట్టుగా వీళ్ళనందరినీ డామినేట్ చేస్తున్నటువంటి మన కార్మికులలో కొందరు ఉన్నారు. వాళ్ళు ఎలాంటిగా డామినేట్ చేసి వాళ్ళను మళ్ళీ మనసును గాయపరిచినా కూడా బహుజన్ సమాజ్ పార్టీ దృష్టికి వచ్చినట్టయితే ఎట్లా క్షమించదు. అదేవిధంగా వీళ్ళకు చనిపోయినటువంటి కార్మికులకు మరణించిన వారికి 30,000 రూపాయలు ఇవ్వాలి. ఇంకా న్యాయమైనటువంటి డిమాండ్ ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు ఒకటే ముచ్చట, సమాన పనికి సమాన వేతనం అన్నారు. ఏ ఇతర దేశాలలో కూడా సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నారు, కానీ మన భారతదేశం లోపల సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి చట్టాన్ని జై భీమ్. నేను అంబాల ప్రభాకర్ బీఎస్పీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాను. ఈరోజు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ ముందర నా మున్సిపాలిటీ కార్మికులు వాళ్ళ హక్కుల కోసం నిన్న ఇవాళ 2 రోజుల పాటు నిరహార దీక్ష చేపడుతున్నానని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నింబకు నీరెత్తనట్టు ఒక వెట్టి చాకిరీలా పటేల్ కింద పాలేరు లెక్క వీళ్ళ శ్రమదోపిడికి గురి చేస్తూ వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వడం లేదని చెప్పని ఈ బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ వీళ్లకు సంపూర్ణ మద్దతు తెలపడానికి ఈరోజు వీళ్ళ ఈ నిరాహార దీక్ష శిబిరానికి చేయడం జరిగింది. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఏందయ్యా అని చెప్పంటే, ఏదైతే ఇప్పుడు ఇస్తున్నటువంటి 16,600 రూపాయలను కనీస వేతనంగా 26,000 రూపాయల నెలసరి జీతంగా పెంచాలనే ప్రధానమైన డిమాండ్ను మీ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే మున్సిపల్ కార్మికులు ఎవరైతే రకరకాల కేటగిరీలో ఉన్నారో వాళ్లకు డబుల్ బెడ్రూమ్ కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ అందజేయాలని చెప్పని వాళ్ళకి కేటాయించాలని చెప్పని ప్రధానమైన డిమాండ్గా మీ ముందు ఉంచుతున్నాము. అదేవిధంగా ఎవరైతే కార్మికులు చనిపోతారో వారి కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పని దాన్ని 30,000 రూపాయలకు పెంచాలని చెప్పి కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజున డిమాండ్ చేస్తుంది. ఈ రోజున స్వచ్ఛ భారత్ కావచ్చు, లేకపోతే శానిటేషన్ కావచ్చు, లేకపోతే ఏదైతే ఈ
కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయో వాళ్లకు రక్షణగా పరికరాలు కూడా అందజేయాలని చెప్పని కూడా ఈ బహుజన్ సమాజ్ పార్టీన డిమాండ్ చేస్తుంది. వీరి న్యాయమైన డిమాండ్లకు మీరందరూ కూడా ఏవైతే వీళ్ళ న్యాయమైన డిమాండ్లు కోరుకుంటుందో ఈ 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తుండో అవి వెంటనే న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి తక్షణమే వీళ్లకు అన్ని డిమాండ్లను నెరవేర్చాలని చెప్పని బహుజన్ సమాజ్ పార్టీన డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే డిమాండ్లను వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కనీస వేతనాలు సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం కార్మిక సంఘాల ఐక్యత సంఘాల ఐక్యత. గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు రోడ్డెక్కి రిలే నిరాహారాలు దీక్షలు చేస్తుంటే పాలకులకు చీమ కుట్టినట్టయినా లేదా అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పుడు ఈ వివాదంలోకి బహుజన్ సమాజ్ పార్టీ ఎంట్రీ ఇవ్వడంతో జమ్మికుంటలో సీన్ ఒక్కసారిగా మారింది. అసలు మున్సిపల్ కార్మికులు అడుగుతుంది ఏంటి? విలాసవంతమైన భవనాలా, కార్లా? కాదు, తమ పొట్ట నింపే కనీస వేతనం. కేవలం 16,600 రూపాయలతో ఈ రోజుల్లో ఒక కుటుంబం ఎలా బతుకుతుంది? దీన్ని వెంటనే 26,000 రూపాయలకు పెంచాలని వాళ్ళు ప్రాధేయపడుతున్నారు. ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలి అంటున్నారు. ఇక దారుణం ఏంటంటే రోడ్లూడ్చే కార్మికుడు దురదృష్టవశాత్తు చనిపోతే కనీస దహన సంస్కారాలకు కూడా దిక్కులేని దయనీయ పరిస్థితి. అందుకే చనిపోతే 30,000 రూపాయలు ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి డబల్ బెడ్రూమ్ లేదా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, 8 గంటలు మాత్రమే పని చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న దీక్షకు బీఎస్పీ హుజూరాబాద్ ఇన్ఛార్జ్ అంబాల ప్రభాకర్ సాలిడ్ సపోర్ట్ ప్రకటించారు. పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శానిటరీ కార్మికులకు కనీస రక్షణ వస్తువులు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో మున్సిపల్ శాఖ ఉందా అని ఆయన నిలదీశారు. కార్మికుల డిమాండ్లను తక్షణమే నెరవేర్చకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహా ఆందోళనలు చేపడతామని అంబాల ప్రభాకర్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. ఈ సంచలన కార్యక్రమంలో బీఎస్పీ సీనియర్ నాయకులు మారపల్లి మొగిలయ్య, హుజూరాబాద్ నియోజకవర్గ కార్యదర్శి గరిగే చంద్రయ్య, టౌన్ ప్రెసిడెంట్ కోరే రంజిత్, మొలుగురి శ్రీనివాస్, మంద జగన్ తదితరులు పాల్గొని పాలకుల తీరుపై నిప్పులు చెరిగారు. మరి బీఎస్పీ ఇస్తున్న ఈ వార్నింగ్ తోనైనా ప్రభుత్వం దిగి వస్తుందా, లేక కార్మికుల ఉసురు తగిలి మున్సిపల్ శాఖలో మరింత అగ్గి రాజుకుంటుందా? చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.